ఇక్కడ చూడండి ఇండియన్ హిస్టరీ నుంచి ఒక ఇంపార్టెంట్ ప్రశ్న. ఇదైతే చాలా టైమ్స్ రిపీట్ అయింది. ఈ ప్రశ్న చాలా టైమ్స్ రిపీట్ అయింది ఎందుకంటే ఈ ప్రశ్నలో ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ప్రత్యేకత ఉంది కాబట్టి. సో ఏంటంటే బోన్స్ ఆఫ్ క్యామెల్ హ్యావ్ బీన్ ఫౌండ్ అట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సైట్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. బోన్స్ ఆఫ్ క్యామెల్ అంటే ఒంటె తెలుసు కదా అందరికీ. ఒంటె యొక్క ఎముకలు అనమాట. ఒంటె యొక్క ఎముకలు అనేవి దొరికాయంట. సో ఒంటె యొక్క ఎముకలు దొరికినటువంటి సింధు నాగరికత ప్రదేశం ఏంటి? సింధు నాగరికత యొక్క ప్రదేశం ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. సో చూడండి చాలా స్పెషల్ థింగ్ ఇది. అంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో చాలా సైట్స్ ఉన్నాయి కదా. మొహంజదారో, హరప్పా, కాళీబంగనంలో, లోతాలు, ధోలవీర, బన్వాలి, సూక్తా జండార్ ఇలా చాలా ఉన్నాయి. వాటిల్లో ఏ ప్రాంతంలో ఈ యొక్క ఒంటె యొక్క ఎముకలు దొరికాయని చెప్పేసి అడుగుతున్నారు. అర్థమైందా? అంటే అవి రీసెంట్గా కాదనమాట. అప్పట్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించినవి. వీళ్ళు కార్బన్ డేటింగ్ కొన్ని పద్ధతుల ద్వారా కనిపెడతారు ఎంతకాలం అని. సో కాబట్టి ఇక్కడ చూసుకుంటే ఏమి ఇచ్చారంటే ఆప్షన్స్ కాళీబంగను, లోతాలు, హరప్పా, మొహంజదారో. సో ఆన్సర్ వచ్చేసి కాళీబంగన్ అనమాట. కాళీబంగన్. సో ఎక్కడ దొరికాయంటే ఇవి వచ్చేసి కాళీబంగన్. సో కాళీబంగన్ అనే ప్రదేశంలో దొరికాయంట. ఈ కాళీబంగన్ అనేది మనకి ప్రజెంట్ ఏ రాష్ట్రంలో ఉందయా అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ కాళీబంగన్ అనే ప్రాంతంలో దొరికాయంట ఎముకలకు సంబంధించిన ఒంటెలు. కాళీబంగన్ అంటే ఏంటంటే నల్లగాజులు అని చెప్పేసి అర్థం అనమాట. నల్లగాజులు అని చెప్పేసి అర్థం. సో కాలా అంటే ఏంటి? నలుపు అని చెప్పేసి అర్థం కదా. కాళీబంగన్ అంటే నల్లగాజులు దొరికే ప్రాంతం. సో నల్లగాజులు అని చెప్పేసి అర్థం అనమాట. ఈ కాళీబంగన్లోనే ఈ ఒంటె యొక్క ఎముకలనే దొరికాయి అనమాట. అలానే కాళీబంగన్లోనే మనకి ఓల్డెస్ట్ అగ్రికల్చర్ ఫీల్డ్ కూడా, అంటే దున్నినటువంటి భూమి యొక్క మనకి ప్రదేశాలు కూడా దొరికాయి అనమాట. అంటే మొట్టమొదటిసారిగా మన భారత ఉపఖండంలో వ్యవసాయం చేసినటువంటి ప్రాంతం కూడా ఇక్కడే అనమాట, కాళీబంగన్లోనే అని చెప్పారు. కాబట్టి ఇది వ్యవసాయం కూడా, అగ్రికల్చర్కి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇక్కడ దొరికింది అనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి అంటే ఎర్లియస్ట్ ఎవిడెన్స్, మొట్టమొదటి ఆధారం. ఇలా చూసుకోవాలి. మీరు ఒక క్వశ్చన్ చదివేటప్పుడు దానికి సంబంధించి ప్రతి ఒక్క పాయింట్ కూడా నీట్గా చూసుకోవాలి. ఇలా చదివితేనే మీకు ఎగ్జామినేషన్లో మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మన టెస్ట్ సిరీస్, మనము శివన్ కాన్సెప్ట్స్ యాప్లో గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షలు కండక్ట్ చేస్తే ప్రతి టెస్ట్ సిరీస్లో ప్రతి ప్రశ్న అది ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆ క్వశ్చన్స్ అన్నీ చాలా లాజికల్గా ఉంటాయి, ట్రిక్కీగా ఇస్తాము, మంచి ఎక్స్పర్ట్గా ఉంటాయి క్వశ్చన్స్. సో అవి మీరు చేయడం వల్ల చాలా మీ సబ్జెక్ట్ మొత్తం కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో చాలా లాజికల్గా కన్ఫ్యూజ్గా ఇస్తాం. సో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీరు రాసిన తర్వాత ప్రతి క్వశ్చన్కి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాము. సో ఇవన్నీ కూడా మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో ఉంటాయి. ఇండియన్ హిస్టరీ మాడ్యూల్స్, జాగ్రఫీ మాడ్యూల్స్ ఇవన్నీ కూడా మీరు శివన్ కాన్సెప్ట్స్ యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి మీరైతే ఎన్రోల్ అవ్వచ్చు. సో దాంతోపాటు మీరందరూ కూడా మన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి.